శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి పంచమ వేదంగా భాసిల్లేటటువంటి వేదవ్యాస ప్రణీతమైనటువంటి మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గత 11 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం. నిన్న దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి యొక్క సహాయం కోసం వెళ్ళటం, కృష్ణుడు సైన్య విభాగం చేయటం, కోరుకోవటానికి మొట్టమొదటి అవకాశం అర్జునుడికి ఇవ్వడం, ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే కోరుకునే ముందు ఒక్క మాట చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జున, నేను చెప్పేది బాగా విని నీకు ఏది మంచిది అనుకుంటావో అది కోరుకో. ఆయుధము ధరింపను అర్జున, ఆయుధము ధరింపను అని కగ్గముగానొక పట్ల ఊరకే సాయము సేయువాడ పెలుచన్నను పిమ్మట నెగ్గులాడిన దోయిలి ఒగ్గుదు నిజము తొల్త వచించితి కోరికొమ్ము నీకేయది ఇష్టమో కడమ ఈతని పాలగు పాండునందన. ఇది అర్జునుడు కూడా పరీక్ష పెట్టాడు ఇక్కడ. అర్జున, యుద్ధంలో నేను ఆయుధం ముట్టుకోను. ఒక పక్క ఎవరైతే నన్ను కోరుకుంటారో వాళ్ళ పట్ల ఊరికే సాయం చేస్తాం. ఊరకే అద్భుతమైన పదం. ఆ తర్వాత నన్ను ఎన్ని మాటలాడినా 2 చేతులు జోడిస్తాను, అంతే తప్ప నేనేమీ యుద్ధం చేయను. ఈ నిజం మొట్టమొదటే చెప్పాను, అందువల్ల కోరుకో నీకేది ఇష్టమో, మిగిలింది ఇతడి యొక్క పాలవుతుంది అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, ఆహా, ఈ అర్జునుడు కృష్ణునే కోరుకుంటాడు, సైన్యాన్ని కోరుకోడు. కృష్ణుడు చేసిన మోసం నాకే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాడు మనస్సులో. అర్జునుడు అన్నాడు కృష్ణుడికి నమస్కరించి, నందకుమార యుద్ధమున నారథమందు వసింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నాస్యందనమొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధం బుదరికే గమి కొప్పుదుగాక కేశవా. ఓ కృష్ణ, ఓ నందకుమారా అన్నాడు. అంటే నందుడి ఇంట్లో పెరిగాడు స్వామి. యుద్ధములో నా రథం మీద ఉండాలయ్యా నువ్వు అన్నాడు. అంటే సారథ్యం చెయ్యి నాకని చెబుతున్నాడు. ఎలా? నువ్వు నా రథం మీద ఉంటే మత్స్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నాస్యందన ఒప్పుగాక. మత్స్యాండం పూట ఎంత చండ ప్రచండంగా సూర్యుడు ఉంటాడో వెలుగుతూ, అదే విధంగా నా యొక్క రథము కూడా నువ్వు కూర్చోవటం వల్ల ఆ నొగలులో పైగ్గాలు చేతబట్టి నా రథం ఆ విధంగా ప్రకాశిస్తుంది. ఆ కాంతిని చూసినటువంటి శత్రువర్గం అంతా కూడా తేజస్సు కోల్పోతుంది. అంతేకాదు కృష్ణ, నువ్వు ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా ఆయుధము దగ్గరికి కూడా వెళ్ళటానికి నేను ఒప్పుకోను అన్నాడు. నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. నువ్వు ఆయుధము ధరించనన్నావు, ఆ మాటకు నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. దుర్యోధనుడికి మహా సంతోషం కలిగింది. సర్వ విధాల కృష్ణుడి యొక్క కపటోపాయం మనకే ఉపకరించింది అని మనసులో అనుకున్నాడు. ఇంకొకటి అనుకున్నాడు,
రథములో ఎన్నో చిత్రములైనటువంటి ప్రతిమలు ఉంటాయి. అందులో శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు. అటువంటి దేవతలందరూ ఉంటే ఉండవచ్చు. కృష్ణుడు అదే విధంగా ఠీవిగా అర్జునుడి యొక్క రథములో విభూషితుడు అగు కాక అనుకున్నాడు. బావా, పరిశేష న్యాయము వల్ల దక్కినటువంటి దాన్ని నేను గైకొన్నాను, ఇక నేను వెళ్ళి వస్తాను అన్నాడు. పరిశేష న్యాయం అంటే 2 భాగాలు చేశారు. ఒక భాగం ఒకళ్ళు కోరుకున్నారు, మిగిలిన దాన్ని పరిశేషము అంటారు. మంచిది దుర్యోధన, వెళ్ళిరా అన్నాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడిని మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు. బావా ధనంజయ, ఇంత వెర్రివాడవని నేను అనుకోలేదయ్యా నిన్ను అన్నాడు. ఆలముసేయనే నని యథార్థము పల్కితి. ఓ అర్జున, ఆలముసేయనే నని యథార్థము పల్కితి, సుమ్మి ఇట్టి గోపాలుని నన్ను కోరితివి. భండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరుల్ బహుశత ప్రమితుల్ ఎదు సింహులందరల్ పాలుగగై కొనే గురు కురు నృపాలుడు బాలుడవైతివి అక్కట. నీదంతా పిల్లవాడి చేష్టలాగా ఉండు అంటున్నాడు. అంటే సహజంగా పిల్లలకి మంచి చెడు పట్ల విచక్షణ ఏమి ఉండదు కదా. ఇక్కడ అర్జునుడిని బాలుడితో పోల్చాడు. యుద్ధం చెయ్యను అని నీకు యథార్థం చెప్పాను, అటువంటి ఈ గోపాలుణ్ణి నన్ను కోరుకున్నావేమిటా? గోపాలుడు అన్నాడు, ఇక్కడ గోవుల్ని కాసుకునేవాడిని అంటున్నాడు పరమాత్మ. ఆ 10,000 మంది ఎలాంటి వాళ్ళు? భండన పండితులు, యుద్ధంలో గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు, అగ్ని తేజస్సు కలిగిన వాళ్ళు, గొప్ప ధనుర్ధారులు, బహుశత ప్రమితులు అన్నాడు, అనేక వేల మంది అన్నాడు, 10,000 మంది అన్నారు. ఆ 10,000 మందిని తన పాలుగా గ్రహించాడు ఆ దుర్యోధనుడు. నువ్వు మాత్రం నన్ను కోరుకొని బాలుడని అనిపించవయ్యా అన్నాడు. కానీ కృష్ణుడు ఆ మాట అనగానే అర్జునుడు ముఖం వెలిగిపోయింది ఆనందంతో. బావా, నీ యుద్ధం ఎవరికి కావాలయ్యా? నీవు నా అండ ఉండడమే అదే 10,000 నాకు అన్నాడు. అంటే యుద్ధం నేనా చేసేవాడిని చేయించేవాడివి నువ్వే కదా, అందువల్ల నువ్వు నా ప్రక్కన ఉంటే చాలు, అందులో నా రథంలో ఉంటే చాలు అనేటువంటి ఆలోచన. ఇక్కడ అర్జునుడు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ, ఆలజాతికి తిన్నది పుష్టి, నీ వరుగు చిరదమ్మున ఉన్న చాలు, నే సున్నము చేసద రిపుల చూపరులు అద్భుతమంద, సర్వలోకోన్నత నాకు పేరొసగుమా, ఊరక చూచుచునుండుము అచ్యుత. ఇది చివరి పదం. ఊరికే నువ్వు చూస్తూ ఉండు అన్నప్పుడు ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ అన్నాడు. మానవులకి సృష్టి అంటే పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత పుష్టి ఉంటుంది, కానీ ఆవులకి గడ్డి తింటేనే పుష్టి. నువ్వు వచ్చి నా రథం మీద ఉంటే చాలు, శత్రువులందరినీ కూడా ఎముకల్లోకి సున్నం లేకుండా చేస్తాను. చూసే వాళ్ళందరూ అద్భుతం అంటూ ఉండాలి. ఓ సర్వలోకోన్నత, నువ్వు యుద్ధం చేస్తే నాకెట్లా పేరు వస్తుందయ్యా? అందువల్ల నాకు పేరు ఇవ్వటానికని చూస్తూ ఊరికనే ఉండు అన్నాడు. ఈ మాట పట్టుకున్నాడు కృష్ణుడు. ఊరక చూచుచుండు నుండు అచ్యుత అన్నాడు కదా. ధనంజయ, నీకు నా యందు కలిగినటువంటి భక్తి చాలా నన్ను సంతోషపెట్టింది అన్నాడు. భగవంతుడు సంతోషపడ్డాడంటే ఎంతటి కష్టకార్యాన్నైనా సాధించి తన భక్తుల్ని ఒడ్డున పడేస్తాడండి. అయితే ఇక్కడ ఊరికే చూస్తూ అందుకని మాట్లాడుతున్నాడు.
ఊరక చూచుచుండు మనుట ఒప్పితిగాని. నువ్వు ఊరికే చూస్తూ ఉండమన్నావు, దానికి ఒప్పుకుంటున్నా. అంటే యుద్ధం చేయకుండా ఉండమన్నావు. భవద్రథస్తున పారక చూచి నీరిపులు ఫక్కున నవ్వి అనాదరింతురు. ఆ శూరకులంబు మెచ్చ రిపుసూదనతాపరమును నీకు నే సారథినై ఇక విజయ సారథి నామమున పార్థ సారథి నామమున చెరించదన్. ఇక్కడ భగవంతుడు తన భక్తుడి పేరు ముందు పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నువ్వు ఊరికే చూస్తూ ఉండమన్నావు, దానికి ఒప్పుకుంటున్నా. కానీ నీ రథంలో నేను ఊరికే కూర్చొని ఉంటే నీ యొక్క శత్రువులు పక్కుమని నవ్వుతారు, నన్ను అనాదరిస్తారు. అందువల్ల ఆ శూరకులము మెచ్చుకునేటట్లుగా నేను నీకు సారథినవుతాను. ఇక నుంచి విజయ సారథిగా పార్థ సారథిగా చరిస్తాను అన్నాడు పరమాత్మ. ఇది పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమకి ఒక ప్రబల తార్కాణం. పట్టరాని సంతోషం కలిగిందండి అర్జునుడికి. దేవా, లీలామానుష విగ్రహ, నేను చిరకాలము నుండి ఏది మనస్సులో అభిలషించానో అదే నువ్వు ప్రసాదించావు అన్నాడు. అంటే భక్తుడు మనస్సులో ఏమి అనుకుంటున్నాడో, ఏమి అనుకుంటూ ఉంటాడో, ఏమి కోరుకుంటాడో భక్తుడు చెప్పకపోయినా పరమాత్మ గ్రహిస్తాడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సారథియంట వేదముల సారము శౌరి. కృష్ణుడి యొక్క వైభవాన్ని చెప్తున్నాడు అర్జునుడు. సారథియంట, ఈ కృష్ణుడు నాకు సారథిట. వేదముల సారము శౌరి, ఈ కృష్ణుడు, ఈ శౌరి వేదములకు సారభూతుడైనటువంటి వాడు. 4 వేదాలు కలిసినా ఈ మహానుభావుణ్ణి వర్ణించలేవు, అందుకని వేదాలకు సారభూతుడి. తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడి తారధికునౌడౌనట. ఈ పరమాత్మ యొక్క దివ్య చరణార విందాలయందు నిరంతరము భక్తిని చూపించేటటువంటి ఈ అర్జునుడు రథిట. నేను రథిని, ఆయన సారథి. చిందము విల్లు తేరును వరువముల్ మొదల్ దివిజ వర్గమొసంగినవట. అర్జునుడికి చిందము అంటే శంఖం. దేవదత్తము అనేటువంటి శంఖాన్ని వరుణదేవుడిచ్చాడు. అగ్నిదేవుడి ద్వారా వరుణుడు ఇప్పించాడు. ధనస్సు, విల్లు అంటే ధనస్సు, గాంధీవం, రథం, దివ్యమైన రథం. ఆ రథానికి కూర్చినటువంటి 4 అశ్వాలు, దివ్యాశ్వాలవి. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దివిజ వర్గం అంటే దేవతలు ఇచ్చారు. ఎవరు? అగ్నిదేవుడి యొక్క అభ్యర్థన మేరకి వరుణదేవుడిచ్చాడు. అస్త్ర విద్యాస్త్ర గురుల్ శివాదులట. నాకు అస్త్ర విద్య నేర్పించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు శంకరుడు. పాశుపతాస్త్రం పొందాడు కదా. సంగరమందు ఎవడా గజాలెడిన, అటువంటి నా ముందు యుద్ధరంగంలో ఎవడైనా నిలబడగలుగుతాడా అంటే ఎవ్వడు నిలబడలేడు అని అర్థం అన్నమాట ఇక్కడ. అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటూ అర్జున, ఈ సుయోధనుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా అన్నాడు. స్వామికి తెలియకుండేటట్టుంది. అర్జునుడు అన్నాడు, అవును, బలదేవుడి యొక్క సందర్శనం కోసమని వెళ్ళి ఉంటాడు అన్నాడు. నువ్వు అన్నట్లే నీవు మాత్రం మా అన్నను సందర్శించి సహాయం ఎందుకని కోరుకోవు అన్నాడు. నన్ను అడిగావు, అలాగే మా అన్నయ్యను కూడా అడిగి సహాయం పొందొచ్చు కదా నువ్వు. అప్పుడు నా మనస్సులో ఉన్నటువంటి యథార్థమైన విషయాన్ని నీకు చెబుతాను అన్నాడు అర్జునుడు. ఈ ఒకరుండవే జగములెల్ల జయించదవు, ఏను కూడా అట్లే విలయం బొనర్పగలనెందును పేరుగలవాడవౌట
నీకీ విజయ ప్రసక్తి యగునేమో యటంచు మది తపింతు సద్భావము కల్మి నా అభిమతంబు వడగూర్చితి కొండనెక్కితి. ఓ కృష్ణ, నువ్వు ఒక్కడివి నా పక్కనుంటే చాలు, సమస్త లోకాలను జయించగలుగుతాను. నువ్వు ఒక్కడవే చేయగలవు ఇవన్నీ. ఇప్పుడు నీవు నా పక్కన ఉన్నావు కదా, అటువంటప్పుడు నేను కూడా నువ్వు ఏ విధంగా సర్వలోకాలని క్షయింపజేయగలవో, విలయం చేయగలవో అలాగే నేను చేయగలను. అటువంటి పేరు పొందుతాను. అయితే నువ్వే గనక యుద్ధంలో దిగావా, ఇంకా నాకు పేరేం రాదుగా. అందుకని నీ సహాయం పొందిన తర్వాత ఇంకా వేరెవరి సహాయము నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఒకవేళ నేను మీ అన్నయ్య బలరాముని ప్రార్థించినా మా వైపు వచ్చి మాకు యుద్ధంలో సహాయం చేస్తాడు అని నేను అనుకోవటం లేదు అన్నాడు. ఇది ఇక్కడ అద్భుతమైనటువంటి దృశ్యం. ఈ సందర్భంలో తిక్కన గారు ఎలా రాశారు ఈ యొక్క ఘట్టాన్ని, అది కూడా మనం కొంచెం క్లుప్తంగానైనా చూడాలి. దుర్యోధనుడు వచ్చాడు, శిరస్సు వైపు ఉండేటువంటి ఆసనంలో కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు, అదే సమయంలో తల దిక్కున ఉన్నటువంటి దుర్యోధనుని చూశాడు. కానీ పరమాత్మ యొక్క పాదార విందాల నుంచి శిరస్సు వరకు ఒక్కసారి దర్శనం చేసి పాదాల వైపు ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నాడు. వెంటనే కృష్ణుడు నిద్ర లేచాడు. అర్జునుడు వచ్చి కూర్చున్న తర్వాత ముందుగా అర్జునుడిని చూశాడు, ఆ తర్వాత దుర్యోధనుని చూశాడు. ఆ సమయానికి తగినటువంటి మర్యాదతోటి వాళ్ళిద్దరిని ఎంతో ఆదరించి ప్రీతిని కలిగించాడు అని క్లుప్తంగా చెప్పాడు తిక్కన గారు. కానీ తిరుపతి వెంకట కవులు అది నాటకం కాబట్టి ఒక నాటకీయతను జోడించారు. ఇక్కడ ఒకరిని ఆలోకించాడు, మరొకరిని చూశాడు అన్నాడు. ఆ తేడాని ప్రీతితోటి కప్పిపుచ్చాడు స్వామి. అంటే ఇద్దరికీ ప్రసన్నుడై ఉన్నట్లుగా ప్రవర్తించాడు. మీరు వచ్చిన పని ఏంటి అని అడిగాడు. దుర్యోధనుడు అన్నాడు, యుద్ధం చేసే ఆలోచనలతో నీ తోడ్పాటును కోరుకొని నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. కౌరవులమైన మేము, పాండవులైనటువంటి వీళ్ళు హృదయంలో నీకు బాగా దగ్గర చుట్టాలు కావడం వల్ల నేను సహాయం కోసం వచ్చానన్నా. ఇక్కడ అర్జునుణ్ణి కలుపుకొని అతడి సంగతి కూడా దుర్యోధనుడు తానే చెప్పడం గమనించాలి. అంటే తాను ఎందుకు వచ్చాడో తనకు తెలుసు, అర్జునుడు ఎందుకు వచ్చాడో తెలియదు కదా. కానీ అర్జునుడు కూడా సహాయం పొందటానికే వచ్చి ఉంటాడు అని ఊహిస్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు అంటున్నాడు, మున్నేను కానవచ్చితి నిన్ను సుజనులైన వారు నెమ్మిని మునుమున్ కన్నంతగ గైకొండ్రు సమున్నత సౌజన్య సౌరయుతుడవు నీవు. ఒక మెలిక పెట్టి మాట్లాడాడు సుయోధనుడు. ముందుగా నేను వచ్చాను నిన్ను చూడటానికి. సత్పురుషులైనటువంటి వాళ్ళు మొట్టమొదట చూసినటువంటి వాళ్ళని, వచ్చిన వాళ్ళని ప్రేమతో సముచితంగా ఆదరిస్తారు కదా. నువ్వు కూడా ఎంతో మంచివాడివి అన్నా. ఇక్కడ నిన్ను చూడటానికి అర్జునుడి కంటే ముందు నేను వచ్చాను. ముందు వచ్చిన వాళ్ళని సజ్జనులు ఆదరిస్తారు. నువ్వు సజ్జనుడు కాబట్టి అర్జునుడిని కాకుండా నన్నే నువ్వు ఆదరించాలి. అప్పుడే నీ సౌజన్యం అందరికీ తెలుస్తుంది అని ఒక మెలిక పెట్టి మాట్లాడాడు. కృష్ణుడు అన్నాడు, నీవిటమున్న వచ్చితి. తిరుపతి వెంకట కవులు కూడా దీని నుంచి ప్రేరణ పొందుతారు. నీవిటమున్న వచ్చితి ఇది నిక్కము పార్థుని తొల్తగంచితి కావున
మీకు నిద్దరకు గౌరవమొప్పగడదో పాటు సద్భావము దీనికి తెరకు తప్పకయుండగ నేర్పరించదల్ మీ వల పెట్టులట్ల తగ నీవును ఈతడు కోరికొండుగిల్. అది ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూసి అన్నాడు అక్కడ తిరుపతి వెంకటకు. దుర్యోధన, నువ్వు ఇక్కడకు ముందే వచ్చావు, ఇది నిజం. కానీ నేను ముందుగా అర్జునుని చూశానే, కాబట్టి మీకిద్దరికి సగౌరవంగా సహాయపడటం అనేది మంచిది అని నేను అనుకుంటున్నాను. క్రమ పద్ధతి చెడిపోకుండా ఉండేటట్లు నేను ఒక విభాగం చేస్తా. కాబట్టి నీవు ఇతడు మీ మీ కోరికలను అనుసరించి క్రమంగా కోరుకోండి అన్నాడు. ఇక్కడ తనను చూడటానికి ముందు వచ్చిన వాడికి, తాను ముందు చూసిన వాడికి న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. పరమాత్మ యొక్క ధర్మజ్ఞతకి ఇది నిదర్శనం అండి. అక్కడ చెప్పాడు 10,000 మంది వీరులైనటువంటి గోపాలకులు ఉన్నారు, వాళ్ళంతా నాలాంటి వాళ్ళేను, నా అంతటి వాళ్ళేను. వాళ్ళందరూ ఒకవైపు ఆయుధం పట్టుకోకుండా, యుద్ధం చేయకుండా, కేవలం మిక్కిలి హితుడనై ఒక పక్షంలో ఊరికే ఉంటాను అన్నాడు. ఇక్కడ కృష్ణుడి యొక్క మహానుభావత్వం తెలిసినటువంటి ఏ అర్జునుడో తప్ప లౌకికుడు ఎవడైనా సరే కృష్ణుణ్ణి కాకుండా ఆ సైన్యాన్ని కోరుకుంటాడు. 10,000 మంది సైన్యం, కృష్ణుడు ఒక్కడు, వాళ్ళు 10,000 మంది. కృష్ణుడు ఆయుధం పట్టుకోడు, వాళ్ళు పరాక్రమ సంపన్నులు, యుద్ధ విద్యా నైపుణ్యం కలిగిన వాళ్ళు. అటువంటప్పుడు చూస్తూ చూస్తూ కృష్ణుని ఎవడు కోరుకుంటాడు? దుర్యోధనుడు అదే చేశాడు. అదేమంటే ఒక సన్నాయి నొక్కు నొక్కాడు, పరిశేష న్యాయంగా నేను దీన్ని గ్రహిస్తున్నాను అన్నాడు. అర్జునుడు, నువ్వు చిన్నవాడివి కాబట్టి మీ ఇద్దరిలో ముందు నువ్వే కోరుకోవడం ధర్మం అన్నాడు. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, తాను ముందు చూస్తాం అర్జునుడిని, చిన్నవాడు కాబట్టి మొదటి అవకాశం. ఇక్కడ విజయుడు అనేటువంటి ఒక పదం సాభిప్రాయంగా ప్రయోగించాడు తిక్కన గారు. అంటే రేపు యుద్ధంలో విజయం పొందేవాడివి నువ్వేనయా అని చెప్పడానికి. అర్జునుడు 10,000 మంది గోపాలకుల సైన్యాన్ని కాకుండా కృష్ణుడిని కోరుకునేసరికి దుర్యోధనుడు మనస్సులో పొంగిపోయాడు. ఆహా, ఈ కృష్ణుడి యొక్క కంచిగరుడ సేవ ఎవడికి కావాలి? ఆహా, నా పంట పండింది కదా అనుకున్నాడు. నన్ను మోసం చేయాలనుకున్నాడు ఈ కృష్ణుడు, కానీ తానే మోసపోయినాడు అనుకున్నాడు పిచ్చోడు. ఆ తర్వాత బలరాముడి యొక్క ఆతిథ్యాన్ని పొంది అడిగాడు. ఎవరు? దుర్యోధనుడు. అప్పుడు ఒక మాట చెప్పాడు బలరాముడు. దుర్యోధన, అభిమన్యుడి యొక్క వివాహ సందర్భంలో వచ్చిన రాజులందరూ సమావేశమైనప్పుడు ఆ సభలో నేను నీ పక్షంతో మాట్లాడాను, నీ వైపు మాట్లాడాను. నీకు హస్తినాపురంలో ఈ వర్తమానం తెలియలేదా ఏంటి అన్నాడు. నా మాటకి ఇష్టం లేక కొందరు పాండవుల మీద పక్షపాతంతో వ్యతిరేకించి మాట్లాడారు. ఆ మాటలు కృష్ణుడికి రుచించినాయి, నేను చెప్పిన మాట మాత్రం రుచిగా లేదు. అంటే అక్కడ సాత్యకి ద్రుపదుడు వీళ్ళిద్దరూ ఖండించారు బలరాముడు చెప్పిన దాన్ని. కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అన్నాడు. ఇది వాళ్ళ యొక్క అవినాభావ సంబంధం. అక్కడ రామావతారంలో రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు ఉండలేడు, లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి రాముడు ఉండలేడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య, నువ్వు గనక నన్ను విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోతే నీళ్లలో నుంచి బయటపడ్డటువంటి చేప ఏ విధంగా గిలగిలా కొట్టుకుంటూ కొద్దిసేపట్లోనే మరణిస్తుందో నా పరిస్థితి కూడా అంతేనన్నా. ఇక్కడ ఆ లక్ష్మణుడే బలరాముడిగా వచ్చాడు. కాబట్టి దుర్యోధన విరసంగా మాట్లాడటం నాకు ఇష్టం లేక
ఏమీ అనకుండా ఆ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడండి బలరాముడు. ఆ నిశ్చయం ఏమిటి అని అడిగాడు వాడు. మీరును వారును చలమున పోరెడు నెడనెద్ది ఎట్లో పోయిన ఏరినే ఊరకయుండుదు తోడెవారికి పోనింత నిక్కువంబు ఎబ్బంగిల్. ఓ దుర్యోధన, మీరు పాండవులు ఇద్దరు పట్టుదలతోటి పోరాటం చేస్తారు. ఆ సమయంలో జయాపజయాలు ఎవరికైనా రాని, నేను మాత్రం తటస్థంగా ఉంటాను, ఎవరికీ సహాయం చేయను. ఇది నిజం అన్నాడు. అంటే తాను ఉంటే పాండవుల పక్షంలో ఉండాలి. అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కౌరవుల పక్షంలో గనక వెళితే దుర్యోధనుడి యొక్క కోరిక మేరకి తన తమ్ముడికి ఎదురుపడాలి, అది ఇష్టం లేదు. అందుకని బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. బలరాముడు మాటలు దుర్యోధనుడికి అంగీకరించి వినయపూర్వకంగా వీడ్కోలు తీసుకొని కృష్ణుడిని మళ్లీ పలకరించి కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, కృతవర్మ, ఒక అక్షౌహిణి సైన్యంతో నీకు తోడొస్తాను పోమన్నాడు. సంతోషించి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడో చూడండి. అది మనం చెప్పుకున్నాం అక్కడ, ఏది తిరుపతి వెంకటకవులు. అర్జున, ఆ దుర్యోధనుడు అధిక పరాక్రమవంతులైనటువంటి నారాయణ నామధేయులైనటువంటి గోపకులను కోరుకున్నాడు. యుద్ధం చేయను, ఆయుధం ముట్టుకోను అన్నటువంటి నన్ను నీవు అనాలోచితంగా కోరుకున్నావు. నీకు ఏ విధంగా మేలు కలుగుతుందయ్యా అని పరీక్షకు మాట్లాడాడు. ఇక్కడ కూడా కృష్ణ, నేను యుద్ధానికి నీ తోడ్పాటు కోరుకోను. ప్రఖ్యాతుడు అయినటువంటి నీవు కనుక యుద్ధం చేశావా ఏ విధంగానైనా పేరు నీకే వస్తుంది. అర్జునుడు ఎటువంటి అసహాయ సూర్యుడో మనకు అర్థమవుతుంది ఈ మాటల వల్ల. ప్రతిపక్షంలో ఉంటే నిన్ను గెలవడం అశక్యం. అందువల్ల విజయానికి ప్రధాన కారణమైనటువంటి నీ తోడ్పాటు మాకు కావాలి. నువ్వు యుద్ధం చేయకుండా ఉండడం కూడా నాకు ఇష్టమే, కాబట్టి నిన్ను కోరుకున్నాను అన్నాడండి. కృష్ణుడు గనక కౌరవుల పక్షంలో ఉంటే తన యొక్క గెలుపు అసాధ్యమని అర్థమైపోయింది అర్జునుడికి. అందువల్ల యుద్ధం చెయ్యకపోయినా కృష్ణుడు తన పక్షంలోనే ఉండాలి. కృష్ణుడు ఏ వైపు ఉంటే ఆ వైపుకి ఏం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కృష్ణార్జునులు మాట్లాడుకున్నారు ఇక్కడ తిక్కన గారి యొక్క భారతాన్ని కూడా అనుసరించి. కృష్ణుడు అన్నాడు, అర్జున, పాపరహితుడా, నీ కోరిక తీర్చడం నాకు వ్రతమయ్యా అన్నాడు. అసమానమైనటువంటి యుద్ధఖైలిలో నీకు సారథ్యం చేస్తాను అన్నాడు. అంటే భక్తుడి యొక్క కోరిక తీర్చడం అనేది పరమాత్మ వ్రతంగా పెట్టుకుంటాడు. వ్రతం అంటే ఏమిటండి? నియమం అని ఓదార్చి అర్జునుడిని వెంట పెట్టుకొని ఆ తర్వాత కర్తవ్యం ఆలోచించాలి అనేటువంటి ఆలోచనతోటి ధర్మరాజు దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి రోజు మీతో కలిసి ముచ్చడించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ కామెంట్ కూడా పెట్టండి. మీ బంధుమిత్రులకి కనీసం 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ అందరికీ కృష్ణానుగ్రహం కలగాలి అని మరొక్కసారి స్వామి యొక్క పాదాలు పట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.